బ్రహ్మార్పణమ్మ. సృష్టి యావత్తూ ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించుతూ బ్రహ్మం అమ్మకి అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటుంది. ఉన్నదంతా బ్రహ్మమే అయ్యింది, రెండోది లేదు. మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే మనల్ని మనం తెలుసుకుంటున్నాము. ఎందుకంటే ఉన్నది మనమే కాబట్టి మనల్ని మనం తెలుసుకోవాలని అనుకుంటున్నాం. అంటే ఆత్మే ఉద్ధరించుకుంటుంది అంటున్నారు కదా. అలాగా బ్రహ్మాన్ని చేసుకుంటుంది. బ్రహ్మం పని బ్రహ్మం చేసుకుంటుంది. మన నిజస్వరూపం అదే అని గుర్తించాలి. అంటే పరమాత్మే కదా నిజస్వరూపం. ఆ స్వరూపానికి ఇంకా ఏం పేర్లున్నాయి? ఉన్నది వాడే. జ్ఞాని ఎలా ఉంటాడు? ఎప్పుడు కూడా వాస్తవంగా ఆత్మ ఒకటే ఉందనుకుంటాడు. నిజంగా ఆత్మ ఒక్కటే ఉంది, వేరుగా ఏమీ లేదు అని జ్ఞానికి తెలుసు. నేను ఆత్మని, అందరూ ఆత్మే, అంతటా ఆత్మే అని తన మనస్సుని ఎప్పుడు కూడా బ్రహ్మమయంగా ఉంటుంది. అంటే ఏది వదిలించుకోవటం, ఏది పట్టుకోవటం అనేది వాళ్ళకి లేదు. ఉన్నదంతా తానే ఉన్నారు. మరి మనం బ్రహ్మం మీద శరణాగతి పెట్టుకోవాలి. వాస్తవంగా ఉన్నది నేనే, నువ్వే కాపాడాలి, నువ్వే ఉన్నావు కాబట్టి నువ్వే కాపాడాలి అని అనుకున్నావు. ఒకప్పుడు పరమాత్మ గుడికి వెళ్ళి నువ్వే ఉన్నావు అని అనుకున్నాం. మరి తానే కదా అంతా ఉన్నదే. మనకు అలా అర్థమైంది. ఎలా గోచరమైంది మనకి? సృష్టి స్థితి లయాలు తాని నుంచే అని అర్థమైంది కదా. వాస్తవంగా ఉన్నది వాడే అని అర్థమైంది. అంటే ఒకప్పుడు తాడుని చూసి పాము అనుకుంటే భ్రాంతి చెందుతాం. మరి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమంటుంది? పాము లేదు అక్కడ, తాడే ఉంది, తాడుగానే మిగిలింది. అలాగే మనం బ్రహ్మం తెలియకముందు మన భావన ఎలా ఉంది? లేనిదాన్ని ఉంది, ఉన్నదాన్ని లేదు అనే భావన పుట్టింది. ఇప్పుడు తెలిసిన తర్వాత ఎలా ఉన్నాము అంటే ఉన్నది నేనే. బంగారాన్ని కరిగించేసాం. రాగి కలిపితే ఒక వస్తువు అయింది కదా. మరి ఇప్పుడు బంగారాన్ని కరిగించేసాం, మరి దాన్ని వస్తువుని కరిగించేసాం. అప్పుడు ఉన్నది ఎవరో? బంగారమే కదా. మరి నేను బ్రహ్మాన్ని నేను ఈ దేహాన్ని కాదనుకున్నాను అంటే ఈ వస్తువుని కరిగించేసాను. ఉన్నది అక్కడ నేను బ్రహ్మాన్నే కదా. మరి ఉన్నది బ్రహ్మం అయినప్పుడు మరి నాకెందుకు ఈ దిగులు? దేనికోసం నేను దిగులు పడను? దేనికోసం నేను విచ్చలవిడిగా నా ఆలోచన వినియోగించను? అవసరం లేని దానికోసం నా ఆలోచన ఎందుకు వినియోగించుకోవాలి నేను? అంటే అవసరం వచ్చిన దానికే నన్ను నేను వినియోగించుకోవాలి. అందుకే పంపాడు ఈ దేహాన్ని. నేను ఉద్ధరించుకోమని పంపించాడు. మరి మనల్ని మనం ఉద్ధరించుకోవాలి, కానీ మన ఆలోచన విధానం వేరుగా ఉండవద్దు. అన్ని రూపాలని కూడా ఒకటిగా చూడు. అంటే జగత్తులో ప్రతిదీ కూడా బ్రహ్మమే అయ్యుందనేసి జగాలేలే జగన్మాతవు నువ్వమ్మా, నీలో సత్యం, నువ్వే సత్యమై ఉన్నావమ్మా, నువ్వు లేని విడిగా ఏమీ లేదమ్మా అని అంతా నువ్వే అన్నీ నువ్వే, అలా సాక్షాత్తు ఉన్నది వాడే అని మనం ఎప్పుడూ కూడా మన నిజ స్వరూపాన్ని మనం గుర్తించుకుంటూ ఉండాలి. మన ఆత్మవైపుకేనమ్మా మన అడుగులన్నీ కూడా, మన ప్రతి కదలిక ఆత్మవైపే ఉండాలి. వేరుగా కదలొద్దు అసలు. కదలని వాడు కదా, కదలని వాడు. మరి నువ్వు కదిలేవాడుగా మిగలొద్దు, ఆ కదలని వాడుగానే నువ్వు తయారవ్వాలి. అంటే మట్టిలోంచి వచ్చిన కుండ మట్టే కదమ్మా. మరి బ్రహ్మంలో నుంచి వచ్చిన మనం బ్రహ్మమే కదా. అంటే వస్తువుగా వచ్చామని ఇది నేను అనుకున్నాం. వస్తువుగా రాలేదమ్మా, మనం బ్రహ్మంగానే వచ్చాం. ఈ వస్తువు వినియోగించుకోవటానికి ఇప్పుడు కుండని నీళ్ళ కోసం ఎలా వినియోగించుకుంటున్నామో ఈ దేహాన్ని మనం దేనికోసం వినియోగించుకుంటున్నాము? బ్రహ్మం కోసం వినియోగించుకుంటున్నాం. మన కోసం మనం ఉద్ధరించుకోవటానికి వినియోగించుకుంటున్నాం ఈ దేహాన్ని. మరి కాదందామా అవునందామా ఈ దేహాన్ని అంటే ఏమీ అంటానికి లేదు. మనకు అసలు ఏమీ అంటానికి లేదు.
ఏమీ లేని దాంట్లో ఏమీ లేనిది ఏమంటాము? అనాలి అనాలి అని బుద్ధి పుడుతుంది. ఎవరిని అనాలి? మన అసమర్థతను మనం తిట్టుకోవాలి. నువ్వు కాదే, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని. నువ్వు ఉన్నావని అనుకుంటున్నావు. నువ్వు నా వాక్కు చేత నేను ఎటువంటి దోషం నాకు కలగకూడదు. నేను విన్నదే బ్రహ్మంగా వినాలి. నాకు ఎటువంటి దోషం నేను వేరుగా వినకూడదు, వేరుగా నేను మాట్లాడకూడదు, వేరుగా నేను చూడకూడదు. విడిగా ఏముందని నేను చూస్తాను. నా మనసు కానీ నా వాక్కు కానీ అంతా బ్రహ్మార్పణంగానే ఉండాలి. మనం హింస చేస్తున్నాం అంటున్నాం కదా. హింస ఉండకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, బాధ కలగకూడదు అనుకుంటున్నాం. మరి మనసులో బాధ పెడుతున్నాం కదా. మన మనసులో వేరే వాళ్ళని వేరే దృష్టితో చూస్తూ ఉంటే అది బాధ పెట్టినట్టే కదా, హింస పెట్టినట్టే కదా. మన వాక్కు ద్వారాగా బయటికి వ్యక్తం చేసినా హింస పెట్టినట్టే, మరి లోపల భావనలో కూడా హింస పెట్టినట్టే. మరి ఇంకా అప్పుడు ఎక్కడ ధర్మం నడిచాము? అప్పుడు మన ధర్మం ఏంటి అసలు? ఇతరంగా ఎవరో లేరు, ఉన్నది నీ నుంచే జరుగుతుంది. అదంతా కూడా బ్రహ్మం నుంచి జరుగుతుంది. అదంతా కూడా నువ్వు లేవు కదా. హింస పెట్టడానికి నువ్వెవరవో, హింస పట్టడానికి ఎవరున్నారు అక్కడ? అంటే నిన్ను నువ్వే చూసుకుంటున్నావు, నిన్ను నువ్వే హింస పెట్టుకుంటున్నావు, నీ నీడను చూసి నువ్వే భయపడుతున్నావు. ఎవరు నిన్ను ఏమీ అనలేరు కదా, ఎవరు నిన్ను ఏమి అనగలరు? మరి ఎందుకు ఏదో అనేస్తారనేసి నా మసులుకోవటం అంటే ఎవరి కోసం నేను నా మసులుకుంటాను? నేను నా కోసం కదా నేను కరెక్ట్గా మసులుకోవాలి, ఒకరి కోసం కాదు కదా నేను మసులుకున్నదే. అంటే అక్కడ ఇతరులు ఉన్నారనేసి మసులుకుంటే అది ఇబ్బంది కలుగుతుంది మనకి. ఇతరులు లేరు అసలు అని, ఉన్నది మనమే. అంటే మన కోసమే మనం కదుపుకుంటున్నాం అంతే. మన కోసమే మనం తపస్సు చేస్తున్నాం, మన కోసమే మనం ధ్యానం చేస్తున్నాం, మన కోసమే మన వాక్ ఉంది, మన కోసమే మనం ఈ చెవులు ఉన్నాయి, మన కోసమే ఈ కళ్ళు ఉన్నాయి. అంటే దేన్ని చూస్తున్నావో అదిగా నువ్వు మిగులు, ఏది వింటున్నావో అదిగా నువ్వు మిగులు, ఏది మాట్లాడుతున్నావో అదిగా నువ్వు మిగులు. అంటే దాన్ని వేరు చెయ్యొద్దు. ఉన్నది నువ్వే అన్నమాట. అంతా ఉన్నది నువ్వే. అంటే నాది కాని దాన్ని నేను అనుకుంటున్నాను అనే భావన తెలియాలి మనకి. అసలు నా లోపలమ్మ మన మనసుని గమనిస్తే అంతా సెట్ అయిపోతుంది. అసలు మన మనసు విడిగా ఎందుకు పరిగెడుతుందమ్మా అంటే మనం గుర్తించడం లోపం అన్నమాట. అది అస్సలు మనకు అంతా కూడా మంచి చేస్తుంది, మంచి వినేలా చేస్తుంది, మంచి మాట్లాడేలా చేస్తుంది, మంచి చూసేలా చేస్తుంది. అది దాన్ని మనం అలా వాడుకోవాలన్నమాట, మంచిగా వాడుకోవాలి. అంటే అప్పుడు బ్రహ్మం వైపుకి నిలబడగలుగుతుంది. దానికి నేర్పుకోకపోతే బ్రహ్మంగా అలా నిలబడలేదు. అంటే మనం ఈ శరీరం అమ్మ ఒక తేజస్సు అమ్మ. ఈ శరీరాన్ని మనం విడిగా చూడొద్దు. ఎందుకంటే మన లోపల తత్వాన్ని బట్టి ఈ శరీరం ఎలా కనిపిస్తుందంటే అంటే జ్ఞానులకే తెలియబడుతుంది. అది నేను నాది అనుకున్న దానికి తెలియబడదు. దీనికి అతీతంగా మిగిలినప్పుడే అక్కడ తెలియబడుతుంది. అంటే శాంతం ఉంటుంది కదా మన లోపల, తేజస్సు బయటికి వ్యక్తమవుతుంది అన్నమాట. ఆ వ్యక్తమయ్యేదంట మరి అవ్యక్త బ్రహ్మంలో నుంచి ఇలా వ్యక్తమవుతుంది. విడిగా ఎక్కడ వ్యక్తమవుతుందమ్మా? అవ్యక్తంలోంచి వ్యక్తమవుతుంది. మరి మనం బ్రహ్మచర్యం పాటించాలి కదా. మరి బ్రహ్మచర్యం బ్రహ్మంగా మిగలటం కోసం మనం ఒక్కొక్కటి త్యజించుకోవటమే మన బ్రహ్మచర్యం. ఎక్కువగా ఎందులో ఇన్వాల్వ్ అవుతున్నాము, ఎక్కువగా ఇన్వాల్వ్ అంటే దేన్నైనా తేలిగ్గా తీసుకున్నప్పుడు దేంట్లోని ఇన్వాల్వ్ అవ్వం. ఇంకా అదే కుండలిని శక్తి జాగృతం అవ్వాలంటారు కదా. అలా మనకి ఎప్పుడైతే మన బుద్ధికి అక్కడ జాగృతం అయ్యిందో అప్పుడు ఇందులోని మనం ఇన్వాల్వ్ అవ్వం. మనం కరెక్ట్గా మన నడత ఉంటుంది. మన శరీరాన్ని, వాక్కుని, మనస్సుని ఇవన్నీ ఎవరికి త్యాగం చేసాం? బ్రహ్మచర్యం చేసేసాం, త్యాగం చేసేసాం. త్యాగ బుద్ధి మనకి. ఏ సంబంధం పెట్టుకోలేదు కాబట్టి గృహస్థ జీవితం ఏమో గృహస్థులో ఉన్న గృహస్థు ఎవడు బ్రహ్మమే అయి ఉన్నాడు. గృహస్థులో వచ్చిన వారందరూ కూడా బ్రహ్మమే అయి ఉన్నారు. ఇదే కదమ్మ బ్రహ్మచర్యం అంటేనే. మనం కామాన్ని జయించే ముందు మనకి కోరిక లేదు, అందుకనే బ్రహ్మచర్యం అలా నిలబడుతుంది.
మరి అసలు రహస్యం ఏంటి అసలు? బ్రహ్మం. అసలు రహస్యమే బ్రహ్మం. అది మరి మనకి కనపడకుండా ఉంది కదా అని అనుకున్నాం తెలియక. ఇప్పుడు కనపడేదంతా అదే అయినప్పుడు ఇంక వేరే ఎక్కడ దాగుందమ్మా ఇది? అలా 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 అలాగా మన అంతరాత్మకి మనం అనుసరించుకుని మన అంతరాత్మకే మనం విలువిచ్చుకుంటా దాంతోటే మిగిలితే దాంతోటే మన పనులన్నీ కూడా దాంతోటే జరుగుతా ఏది స్వీకరించాలో తెలిసింది కదా. ఏది అంటే అనవసరమైంది స్వీకరించట్లేదు మనం, అవసరమైంది స్వీకరించింది. ఎందుకంటే దేనికి ఇష్టపడదో బ్రహ్మంగా మిగలటానికి తప్ప దేనికి ఇష్టపడదు. అందుకనే మన జీవితం హ్యాపీగా ఉన్నాం అన్నమాట. మనకి నియమం అంటారు, నిష్ట అంటారు, ప్రాణాయామం అంటారు, మరి ఆసనం అంటారు. ఇవన్నీ ఏంటమ్మా అసలు? ఆసనం అంటే ఏంటి? సుఖాసనం అంటే ఏంటి? నీతో నువ్వు స్థిరంగా ఉండటమే కదా సుఖాసనం అంటేనే. ప్రాణాయామం అంటే ఏంటి? నీ లోపల ఆ గాలి ఉందే అది సక్రమంగా జరుగుతుంది. ఎక్స్ట్రా అది విచ్చలవిడిగా జరగదు. నీ శ్వాస చాలా సక్రమంగా. ఎందుకంటే నువ్వు లోపల శాంతంగా ఉంటావు కదా. నీకు లోపల తపస్సు జరిగింది, తప్పించావు. దేనికోసం? పరమాత్మ కోసం తప్పించావు కాబట్టి అక్కడ అజ్ఞానం పోయింది కాబట్టి జ్ఞానం మిగిలింది కాబట్టి నీ మనసు సహజ స్థితి పొందింది. అప్పుడు ఆత్మగా నువ్వు మిగులుతావు కాబట్టి అప్పుడు ఆసనం కుదురుతుంది. ఆసనం అంటే ఏంటి? సుఖం. సుఖం నీకు కుదురుతుంది, సుఖంగా కుదురుతుంది. ఆసనం ఇక్కడ ఉంటే సరిగ్గా కూర్చోలేకపోయినా, అక్కడ ఉంటే కూర్చోలేకపోయినా అని ఉండదు. నీకు లోపల ఆసనం సరిగ్గా కుదురుతుంది. అప్పుడు నువ్వు ఎన్ని గంటలైనా ఆ ధ్యాస పెట్టుకున్నావు. ఆ ధ్యాస పెట్టుకున్నావు కాబట్టి ఎన్ని గంటలైనా ఆ ధ్యాసతోటే ఉండిపో. ఉన్నది అదే కదా, ఆ ధ్యాసతోటే ఉండిపో. అంటే ప్రాణాన్ని మరి ప్రాణాయామం చేయాలి, నా లోపల ఇలా జరగాలి అలా జరగాలి అని అనుకుంటామే. ఎలా జరిగితే నువ్వు దీన్ని నియంత్రించగలుగుతావు అంటే అది సక్రమంగా జరిగినప్పుడే దాన్ని నియంత్రించగలుగుతావు. అంటే బాహ్యశుచి అంతర్శుచి అంటారు. బాహ్యంగా ఏంటి శుచి, అంతరంగా ఏంటి శుచి? బాహ్యంగా ఈ దేహాన్ని మనం స్నానం చేసి బ్రష్ చేసి శుద్ధి ఎలా చేసుకుంటున్నామో మన లోపల చెడు సంకల్పాలు లేకుండా మనం శుద్ధి జరగటమే మనకి. అంటే శుచిగా ఉండాలి, శుచిగా ఉండాలి అంటున్నారు. లోపల శుచి, మన ఆంతర్యంలో శుచి ఉండాలి. మరి సంతోషం ఎప్పుడు కలుగుతుంది మనకి? తృప్తి ఎప్పుడు కలుగుతుంది? సంతోషం ఎప్పుడు ఉంటుంది అంటే ప్రాప్తించిన దాంతో మనం మిగిలితేనే, అంటే ప్రాప్తించిన దానికి ఒప్పుకోవాలి మనం, దాన్ని తృప్తి చెందాలన్నమాట. అప్పుడే మనకు అసలైన సంతోషం ఉంటుంది. జరగందే ఎందుకమ్మా మనం కోరుకోవటం? జరిగేది జరగనివ్వు. అంటే ఎందుకు మనం కదుపుకోవటం అనవసరంగానే? అంటే మన స్థితి నుంచి మనం తప్పుకోవటం మన పని కాదు కదా. తప్పుకోవటానికి ఎప్పుడూ వాడితోటే ఉండు. వాడే ఉన్నాడు కదా ఎప్పుడూని, ఆడితోటే ఉండు. మరి వాడికే శరణాగతి చెందు. వాడే ఉన్నదే అనుకో. అప్పుడు నీ గాలి సక్రమంగా ఉంటుంది. నీ లోపల ఆసన సిద్ధి కలుగుతుంది. ఆసనం అంటే లోపల ప్రతి క్షణం అదయ్యే ఉందే అని నువ్వు వింటున్నావే, అదయ్యే ఉందని మాట్లాడుతున్నావు, అదయ్యే ఉందని వింటున్నావు, దాన్నే చూస్తున్నావు. అంటే చూసేది అక్కడ వేరే పదార్థం లేదు కాబట్టి ఆసనం అన్నమాట. అది సరైన ఆసనం అన్నమాట మన లోపల. మరి మనం అంటే కృష్ణుడు ఏం చెప్పాడు? తాబేళ్ళు ఇంద్రియాలను ఎలా అయితే అవసరానికి వాడుకుని లోపలికి తీసుకుంటుందో నువ్వు అలా మిగులు. నీ అవసరానికే నువ్వు వాడుకొని ఇంద్రియాలని, నీతో నువ్వు ఉండు. అంటే మనం ఏం చేస్తున్నాం దాన్ని? మన ఇంద్రియాలను ఎలా వాడుకుంటున్నాం మనం? నేను బ్రహ్మాన్ని అన్నప్పుడు మన ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి? మనకి అవసరానికే పనిచేస్తున్నాయి కదా. నేను బ్రహ్మాన్ని అందరూ బ్రహ్మమే, అంతటా బ్రహ్మమే అంటున్నాం. అప్పుడు మన ఇంద్రియాలు వాళ్ళ గుణాలు, వాళ్ళ రూపాలు, వాళ్ళ నామాలు మనకు తెచ్చిపెట్టట్లేదు కదా. అంటే అవి
మనల్ని ఏం చేస్తున్నాయంటే మనం ఉద్ధరించుకోవటంలో అవి మనకు ఉద్ధరించబడుతున్నాయి అన్నమాట. అంటే దేని గురించి మనం ఎక్కువగా ఆలోచించి ఆ ధారణ చేస్తున్నామో ఆ ధారణ ఏం చేస్తుందంటే అదే అదే సమాధి అంటారు, ధారణ అంటారు, సమాధి స్థితి, ధారణ స్థితి, ఇంకేంటి అలాగా. అలా సమాధి అంటారు. సమాధి అంటే ఏంటి? నువ్వు ఒకే దాంతో స్థిరంగా నిలబడతావు. అదే కదా సమాధి అంటేని. ధ్యానం ఇష్టపడుతున్నాము. మరి ఇష్టం ఎవరో ధ్యానమే. జపించటం ఎవరో ధ్యానమే. చూడటం ఎవరో ధ్యానమే. మరి అదంతా ధారణే కదా, ధారణ. అలా ధారణ సక్రమంగా ఉన్నప్పుడు మన స్వరూపం అదే అని తెలుస్తుంది కదా. అప్పుడు తదాత్మం దేంట్లో తదాత్మం చెందుతాం. అప్పుడు స్వరూపనిష్ట ఎప్పుడైతే తెలిసిందో దేనితోటి తదాత్మం చెందమన్నమాట. అంటే మనకి లోపల చిత్తంలో అన్నీ కూడా ఆ ధ్యానం చేసినప్పుడమ్మా చిత్తంలో అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. మరి మనం తత్వ విచారణ చేసినప్పుడు కూడా ఆ చిత్తంలో అన్నీ కూడా బయటకు వచ్చి పడిపోవాలి. ఎందుకంటే మన మనసులో వృత్తులన్నీ ఉంటాయి కదా. అవన్నీ కూడా నిమిషానికి కూడా ఆ వృత్తులన్నీ తయారైపోతున్నాయి. ఆ తయారైపోయినాయి కొత్తగా తయారు చేసుకోవట్లేదు. అవి ఆల్రెడీ ఉన్నాయి కదా, అవన్నీ వదిలించేసుకుంటున్నాం. ఏ నిమిషానికి ఆ నిమిషమే వదిలించుకుంటున్నాం. ఎందుకంటే ధ్యాస కుదిరిన మాల. అదే ధ్యాస గురి కుదిరింది అంటారు కదా. బ్రహ్మం గురి మనకు కుదిరింది కాబట్టి అలా ప్రతి క్షణం ఉన్నదే అదే అంతే. రెండోది లేదు. అంటే వ్యామోహం, మనం విషయాల మీద వ్యామోహం ఎప్పుడైతే పెట్టుకోవట్లేదో మూలంగా అక్కడ మిగులుతాం. మూలం అంటే ఏంటమ్మా? అసలు మూలం అంటున్నాము. మూలం అంటే మూలం లేదు కదా. మూలం ఎక్కడో ఉన్నదా మూలం అంటేని? మూలం అంటే ఏంటి? దీనికి ఆధారం అదే ఉంది. అంటే మనకంట పైగా బ్రహ్మం ఉంది. మరి బ్రహ్మానికంటే పైన ఇంకేమీ లేదు కదా. ఆ బ్రహ్మమే మూలం అన్నమాట. దాన్ని మూలం అంటున్నాం. అంటే అదే సాక్షి అంటున్నాం. ఇప్పుడు తాను ఎలా ఉన్నాడు? మరి ఇక్కడుండి అక్కడ లేకుండా లేడని తెలిసింది. మరి అన్ని లోకాలు కూడా మరి తానే కదా. లోకాలు అంటున్నాం, లోకేశ్వరులు అంటున్నాం, దేవుళ్ళు దేవతలు అంటున్నాము. మరి అన్నీ తానే కదా. అంటే మనం ఎప్పుడు దీన్ని మనం గ్రహించగలుగుతాము అంటే ఈ దేహం నేను అన్న అహం లేకుండా ఉన్నప్పుడే మనం దీన్ని గ్రహించగలుగుతాం. మోక్ష స్థితి బ్రహ్మనిష్ట కుదురుతుంది. అప్పుడు వైరాగ్యం, బ్రహ్మనిష్ట కుదిరితే వైరాగ్యమే అది. అంటే నిష్ట కుదిరినప్పుడు మనం ఎలా చూస్తాము? సాక్షిగా ఉంటాం అన్నమాట. అంటే దేని మీద వ్యామోహం చెందం. ఎందుకంటే వైరాగ్యం ఉంది కదా. వైరాగ్యం లేకుండా మోక్షమే లేదు అసలు అని. వైరాగ్యం అంటే ఏంటి? నిన్ను నువ్వు త్యజించటమే వైరాగ్యం. సర్వసంగ పరిత్యాగం అంటారు కదా. అలా సర్వసంగాన్ని నీ లోపల తీసుకోకుండా ఉండు, పరిత్యాగం చెయ్యి. అదే వైరాగ్యము. అలాంటి వైరాగ్యం ఎప్పుడైతే నీకు సిద్ధించిందో అప్పుడు కదా నువ్వు సమాధి స్థితి నువ్వు తురియాతీతము అంటే ఆత్మదర్శనం. అదే ఆత్మదర్శనం. నీ మనసు పని లేదు, అదే ఆత్మదర్శనం. ఎందుకంటే మనసు పని లేనప్పుడు ఎక్కడ చూసినా దాన్నే ఊరికే ఉంటున్నావు కదా. మరి ఊరికే ఉన్నప్పుడు అదంతా ఆత్మదర్శనమే కదమ్మా. అలాగా మనం గ్రహించాల్సిందే ఉంటుంది. ఇంకెంతసేపు గ్రహించాలంటే మన బుద్ధితోటి గ్రహించాలి. అంటే ఈ దేహాన్ని ఎప్పటికైనా చిరిగిపోయిన వస్త్రంలాగా మనం వదిలేయాలి కదమ్మా. ఇంకో కొత్త వస్త్రం ధరించక్కర్లేకుండా, ఇంకో కొత్త దేహాన్ని మనం తెచ్చుకోక్కర్లేకుండా ఇప్పుడు ఇక్కడ మనం తయారవుతున్నాం. దేనికోసం తయారవుతున్నాం? మన కోసం, మన సుఖ స్వరూపం అని తెలిసింది కాబట్టి మనం అందరం కూడా ఆత్మస్వరూపం అని తెలిసింది కాబట్టి ఇతర చింతన మనం పెట్టుకోవట్లేదు. ఇతర చింతన పెట్టుకున్నప్పుడు ఆత్మ నేను అనేసి అసలు ఆ భావనే పుట్టదు. ఆత్మస్వరూపమే మనం అందరం అనే దృష్టి మనకు లేదు.
మనకి ఎందుకంటేనమ్మా మనకు జీవన్ముక్తే, ఇంకా తిరుగులేదమ్మా. ఎందుకంటే దేని మీద భావన పెట్టినా మనకు అక్కడ నశించిపోయేదని తెలిసిపోతుంది. దేనిగా మిగిలినా అది బ్రహ్మం అని అలా మిగులుతాము. అప్పుడు మరి సంస్కారాలు, వాసనలు అన్నీ అందులో దగ్ధమైపోయినాయి కదమ్మా. అప్పుడు మనకు మనంగా మిగిలాం కదా. అంటే దేనికోసం దుఃఖం లేదు ఇంకా. అంటే విషయం ఉంటే దుఃఖం వస్తుంది మనకి, విషయమే లేదు కదా, ఇంకా దుఃఖం ఎక్కడుంది మనకి? మరణం లేని దానికి ఎందుకు దుఃఖం అమ్మా? మరణం లేదు కదా. దేహం నేను అనుకుంటే దేహం మరణించింది కదా, మరి నేను మరణించట్లేదు కదా, ఆత్మకు సావు లేదు కదా అని ఆ ధీరత్వం మనకు తెలియాలి. అప్పుడు మనకు దుఃఖం కలగదు. దేహం వెళ్ళిపోయినా మనకు దుఃఖం కలగదు. ఎందుకంటే విషయం లేదు కాబట్టి మనకు అక్కడ. విషయాన్ని త్యజించేసాం మనం ముందు. అసలు ఏ విషయం మన దృష్టిలో పెట్టుకోవట్లేదు. అందుకే మనం ఆత్మగా నిలబడటానికి మనకి ఇది జరుగుతుంది. ఇలాగా బ్రహ్మమే చూసుకుంటున్నాడు, బ్రహ్మమే వింటున్నాడు, బ్రహ్మమే మాట్లాడుకుంటున్నాడు అంటా ఉంటే మన పని ఏంటమ్మా? ఇంకక్కడ మనం వస్తువును చూసినంతసేపునమ్మా మనకి ఏమీ జ్ఞానం తెలియదమ్మా. దేహభ్రాంతిలో పడిపోతే మనకు అసలు ఆత్మ మనం అని మనకు అస్సలు తెలియదు. అంటే మన సంస్కారాలు ఎలా ఉంటాయి అంటే బ్రహ్మ సాక్షాత్కారం కలిగే వరకు కూడా మన భ్రాంతి చెందుతుంది. భ్రాంతి భారం అనిపిస్తుంది. మరి ఈ భారాలన్నీ మనకు ఎలా వదిలినాయి? తాడుందే పాము ఉందే అనుకుంటున్నాము, తాడుంటే పాము ఉందనుకుంటున్నాం, భ్రాంతి చెందాము. అలాగే నేనుంటే దేహం ఉందనుకుంటున్నాను. ఈ దేహం నేనే కదా, ఇది విడిగా లేదు కదా. తాడు వేరు, పాము వేరు అక్కడ. అంటే పాము చూస్తే భయం వేసింది, తాడుని చూస్తే స్థిమితి పడింది. మరి దేహాన్ని చూస్తే నాకు భయం వేసింది, బ్రహ్మాన్ని చూస్తే నాకు స్థిమితి పడింది. అంటే బ్రహ్మమే కదా నాకు అక్కడ మిగిలింది. అక్కడ పాము మిగలలేదు, తాడు మిగిలింది. అలాగే నాకు ఇక్కడ బ్రహ్మమే కదా మిగిలింది. అప్పుడు నేను స్థిమితి పడిపోయాను. ఎప్పుడైతే నేనే ఉన్నాననేసి తెలిసిందో అక్కడ స్థిమితి పడిపోయాను అనమాట. అదేనమ్మా, మనం ఈ సంస్కారాలన్నీ కూడా మనకి అడ్డం వచ్చేస్తున్నాయి అనుకుంటున్నాం. అసలు ఏమీ అడ్డం రావమ్మా మనకి. మనకు మనంగా మిగులుతామంటే వచ్చి మనల్ని ఇబ్బంది పెడతాయి, ఇబ్బంది కలిగిస్తాయి. మనమే వాటిని అలా చూసి ఇబ్బంది పడిపోతున్నాం అంతే. అవి మనల్ని ఇబ్బంది పెట్టట్లేదు, మనం వాటిని అలా చూడకూడదు అంతే. అంటే నువ్వు చూసే విధానంలో మార్పు ఉంది అంతే. అంటే మాయతో కూడుకున్నదంతా కూడా నేను ఎలా చూడాలి, బ్రహ్మంగా ఉన్నదంతా నేను ఎలా చూడాలి అని ముందు మనం అభ్యాసం అయ్యింది. అభ్యాసమే కుసు విద్య అంటారు. మరి మనకు అభ్యాసాన్ని బట్టి ఎలా మిగులుతామో మనకు తెలుస్తుంది. మన అభ్యాసం ఎలా ఉంది? ఇప్పుడు వస్తువు చేయించున్నాము, వస్తువు చేయితే అందులో రాగి ఎక్కువ కలిపేస్తే ఆ వస్తువు బాగుంటుంది అనేసి, అదే మనకు అక్కడ మాయ కదా. రాగి అంటే ఏంటి? మాయ. అది ఎక్కువ కలిపి కొలిది మనకు బంగారం తగ్గిపోతుంది కదా, అంటే మన విలువ తగ్గుతుంది. అలాగే మన ఆలోచన విధానం మార్చుకుంటే బ్రహ్మానికే మనకు విలువ ఉంటుంది, బంగారానికే విలువ ఉంటుంది. అంటే ఎంత రాగి కలిపెత్తే అక్కడ వస్తువు అక్కడ మనకు మిస్ అవుతున్నామో, మరి ఇక్కడ మనకి ఇంత మనసు పెట్టేసుకుంటే మనల్ని మనం మిస్ అయిపోతున్నాం కదమ్మా. అంటే బ్రహ్మంగా మిగలటం కోసం మనం చూసుకోవాలి కానీ మరి ఈ మాయను చూసుకుంటా ఉంటే మనల్ని మనం మిస్ అయిపోతున్నాం, అలా మిగలలేకపోతున్నాం. మరి అంటే ఇది కావాలా అది కావాలంటే మనం ఏది కావాలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇటన్నా ప్రయాణం చేయాలి, అటన్నా ప్రయాణం చేయాలి. రెండు రకాలుగా ప్రయాణం వద్దు, మిగలాలి మనం ఇలాగా. నేను స్తోత్రాలు చేయాలి, జపం చేయాలి, ధ్యానం అది అన్ని మంత్రం చేయాలి అంటే దానిగానే ఉండు. ఎందుకంటే నీ గత జన్మలో నీకు అది అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో నీకు అది చేసుకుంటావు. అంతేగాని అది చేయకుండా బ్రహ్మజ్ఞానం సూటి అవ్వదు. సూటైన మార్గం ఏంటంటే దానికంట పైగా ఉన్నదే నీకు అక్కడ సూట్ అవుతుంది. ఇప్పుడు నీకు ఏ విజ్ఞానం తెలిసింది, ఎంతవరకు నువ్వు మిగిలేవో నీకు తెలుస్తుంది కాబట్టి దాంతో వేళ్లాడవు కదా. దానికంటే పైగా నువ్వు ఎలా ఉన్నావో చూసుకుంటూ ఉంటావు. అలాగే మనకి ఇవన్నీ చేసి అన్నీ కూడా నిరంతరం మనలో తపస్సు జరగాలి కానమ్మా.
ఏ తపస్సు చేస్తామమ్మా? నిరంతరం నేనే అదయ్యున్నాను, నేనే అదయ్యున్నానన్నా అని స్థిరపడాలి మనకి. అదే తపస్సు. ఆ తపస్సే మనల్ని మన వైపుకి తిప్పుకుంటాం అన్నమాట. మన వైపుకి మనం అలా తిరుగుతాం. అంటే కారణం మనసే కదా! మనకు ప్రధాన కారణం ఏంటి? మనసే. దాన్ని మనం సవరించుకుని నిలబడటమే అక్కడ మనం. సవరించుకోవాలంటే దాన్ని చూడు అంతే. చూస్తే అది ఏం చేస్తుంది ఏంటి? తప్పు చేస్తామంటే, "ఏయ్ నువ్వు తప్పు చేస్తున్నావు, నేను బ్రహ్మాన్ని కదా, నువ్వు నేను కాదు కదా, నాలో నుంచి వచ్చావు కదా, నువ్వు తప్పు చెప్తున్నావు, రైట్ చెప్తున్నావు, రైటు నువ్వు కాదు, తప్పు నువ్వు కాదు, నేనే, నాలోంచి నువ్వు జరిగి నువ్వు విడిగా చూపించినావు అంతే అక్కడ" అని అలా స్థిరపడటం. అలా స్థిరపడిపోవటం అంటే భావానికి అతీతంగా ఉన్నదాన్ని భావన పట్టుకుని వెళ్తే మనం బ్రహ్మం దగ్గరికి చేరుకోలేమమ్మా. అలాగా మనల్ని మనం అలా సవరించుకుంటా, మాయా ప్రభావాన్ని అంతా తగ్గించుకుంటా, మరి బ్రహ్మ బలం పెంచుకుంటా మనం అలా మిగులుతూ ఉండాలి. సర్వజ్ఞుడిని నేను, సర్వాంతర్యామిని నేను అని నా గోలు మర్చిపోకూడదు. నేను జన్మరాహిత్యం చేసుకోవాలి. ఇంకొక జన్మ నాకెందుకు? జన్మ దుఃఖం వస్తుంది కదా, ఈ జన్మ నాకెందుకు? నా గోల్ ఏంటి? పరమ చైతన్యాన్ని, పరమ చైతన్యాన్ని, ఇవన్నిటికీ ఆధారభూతుడిని నేను వాడిగా మిగలాలి కాబట్టి ఇదంతా నేను కలగజేసుకున్నదే అంతా నశించిపోతాను. నేను కలగజేసుకున్నదంతా నాకు నశించిపోతుంది. స్థిరంగా ఉన్నదంతా నేనై ఉన్నాను. మరి ఎప్పుడూ స్థిరంగా ఉండి నిలబడి అలాగా మనం ఆ కన్ను మూసినప్పుడు స్థిరంగా ప్రశాంతంగా కన్ను మూయొచ్చు కదా. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని అలా హాయిగా వదిలేయచ్చు అన్నమాట మన ప్రాణాన్ని. అంటే మనం ఎప్పుడో ఆఖరిని ముసలోళ్ళు అయ్యాక అని జ్ఞానం సంపాదించుకోవటం కాదమ్మా. ముందు నుంచి మనకు ఎప్పుడు తెలుస్తుందో అప్పటి నుంచి జ్ఞానం తెలిస్తేనే ఆఖరి టైంలో జ్ఞానంగా మిగలగలుగుతాము. ముందు తెలియకపోతే తర్వాత ఎలా తెలుస్తుందమ్మా? అంటే తర్వాత అది ఇందులో చెప్పారు కదా, మానస బోధలోని, కన్ను బాగున్నప్పుడే కాలు బాగున్నప్పుడే సంసార సాగరము దాటవోయ్ మనసా అని చెప్పారు కదా. ఓ మనసా, నీ కళ్ళు బాగున్నప్పుడు, నీకు చెవులు బాగున్నప్పుడు, నీ వాక్కు బాగున్నప్పుడే ఈ సంసారాన్ని దాటు. ఇవన్నీ ఉడికిపోయాక నువ్వు ఎప్పుడో సంసారాన్ని నువ్వు చక్కబెట్టుకుంటానంటే కుదరదని చెప్పారు కదా. మరి ఎప్పుడు చక్కబెట్టుకుందాము? ఈ క్షణం తెలిసింది కాబట్టి ఈ క్షణం నుంచే మనల్ని మనం చక్కబెట్టేసుకుందాం. అంటే గుర్తింపు అన్నమాట. గుర్తింపు, నన్ను నేను గుర్తింపు అంతే. నా గుర్తింపులో నేనుంటే, నా గుర్తింపుతోటే కదా నేను ఆఖరి క్షణంలో ఆ గుర్తింపుతో మిగులుతాను. ఆఖరి క్షణం అలాగా నన్ను నేను సవరించుకుంటా, నాతో నేను మిగులుతా, నా గోల్ నాకు దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా నేను లయం చేసుకుని నాలో లయం చేసుకోవాలి. ప్రతిదీ కూడా నాకంటే ఇతరంగా లేదని, నాకంట విడిగా చూడకుండా, నాకంట విడిగా మాట్లాడకుండా, నాకంట విడిగా వినకుండా ఉన్నప్పుడే మనం లయం అవుతాం అన్నమాట. లయం అవుతాం అంటారు కదా, ధ్యానంలో లయమయ్యేమో, నేను లయమయ్యాను అంటారు కదా. ఆ లయం అవటం అంటే ఏంటి? చూసేది విడిగా కనపడకూడదు, వినేది విడిగా కనపడకూడదు, మాట్లాడేది విడిగా కనపడకూడదు. అప్పుడే నువ్వు లయమైనట్టు. ఆ క్షణం నువ్వు లయమైనట్టే అక్కడ. అంటే నీతో నువ్వు మిగిలినట్టు అక్కడ. నీతో నువ్వు మిగిలినట్టు అంటే ఏ సంబంధం పెట్టుకోవు అన్నమాట నువ్వు. అంటే మనసు సంబంధం పెట్టుకోకపోతే ఏ సంబంధం అక్కడ నీకు విడిగా కనపడదు అనమాట, విడిగా చూడబడదు అనమాట. అంటే వాళ్ళని చూడగానే ఎలా ఉంటుందో మనకే లోపల కదులుతుంది కదా, ఆ కదిలిక ఉండదు అనమాట. ఆ కదిలిక మిగులుతాం. అప్పుడు కదా మన జీవితాన్ని, అసలైన జీవితం అంటే ఇది కదా. మన పుట్టినరోజు అంటే ఏంటి? అసలైన ఆత్మజ్ఞానం గుర్తించినాడు మనం పుట్టామన్నమాట. ఆ క్షణం నుంచే మనకు పుట్టినట్టు లెక్క. మరి ఏ క్షణం మనకి మరణం? ఎప్పుడు మరణం అంటే ఆత్మజ్ఞానం తెలిసిన తర్వాత ఆత్మగా మిగలటమే మనకు అసలైన మరణం.
దేహం వెళ్ళిపోయాక ఆత్మగా మనం మిగలాలి. ఏది ఏమైనా సరే మనం అసలు అలా మిగలాలి. అదే మన అసలైన మరణం. ఈ దేహం వచ్చింది, దేహం వెళ్ళిపోయింది. ఈ మరణం అనేక జన్మల నుంచి మనం ఎన్నిసార్లు వచ్చిందో, ఎన్నిసార్లు వెళ్ళిందో మనకు అసలు తెలియదు. ఎన్ని జన్మలు ఎత్తామో మనకే తెలియదు అసలు. ఈ జన్మలో ఆత్మజ్ఞానం తెలిసింది కాబట్టి ఆత్మగా మిగిలితే నేను ఆఖరి శ్వాస ఆత్మగా మిగులుతానని ఇప్పుడు తెలిసింది. అంటే ఈ ప్రపంచంలో సాధించాలి, నేను ఏదో సాధించాలి, ఇందులో నొల్లేసుకోవాలి అంటే మాత్రం ఆత్మజ్ఞానం మనకి కలగదు. ఎందుకంటే ఇదన్నా ఉండాలి, అదన్నా ఉండాలి. రెండిట్ల మయాన్ని మన ప్రయాణం సాగదు అసలు. ఈ పడవలో ఒక్కాలు ఆ పడవలో ఒక్కాలు వేసినప్పుడు నదిలో మనం ఎలా వెళ్ళగలము? ఆ మధ్యన పడిపోతాం అన్నమాట. ఇరుక్కుపోతాం. ఇటు కాకుండా అయిపోతాం, అటు కాకుండా అయిపోతాం. అంటే మరి జన్మ వేస్ట్ అయిపోయింది అక్కడ. ఇటువంటి జన్మను మనం అలా వేస్ట్ చేసుకోకుండా ఒకటే రీతిగా నువ్వు ఏదై ఉన్నావో దానిగా చూసుకో, దానిగా మిగులు, దానిగానే విను, దానిగానే మాట్లాడుకో. అంటే అలా 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 ఖాళీగా అలా మిగులుతూ ఉండదు. దాన్నే చూడు, ఖాళీనే చూడు. ఎవరిని చూసినా, ఎవరు మాట్లాడినా ఖాళీలోంచి మాట్లాడు, విన్నా ఖాళీలోంచి. పైగా మన బ్రహ్మం అంటారు కదా, పైగా వచ్చేస్తుంది, లోపల ఏమీ ఉండదని. అలా లోపల ఏమీ లేకుండా అలా మిగలటమే, అలా ప్రతి క్షణం మిగలటమేనమ్మా మనకు బ్రహ్మజ్ఞానం అంటేనే. బ్రహ్మార్పణను